ఒక దొంగను ఊహించుకోండి. అతను ప్రతిరోజు తన వేలిముద్రలు, ముఖకవళికలు, వేషధారణ మార్చుకుంటూ పోలీసులకి ఎప్పటికీ దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతుంటాడు. లేదా మీ ఇంట్లోనే ఉంటూ మీ సొంత రక్షణ వ్యవస్థను మీపైకే ఉసికొల్పేలా ఒక చిన్న బాంబును విసిరే రహస్య శత్రువును ఊహించుకోండి. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కథలా ఉంది కదా, కానీ మనమిప్పుడు మాట్లాడుకోబోయే ఈ లోతైన విశ్లేషణలో ఇవి ఏవీ కల్పిత పాత్రలు కావు. అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడే, ఈ క్షణమే మన శరీరంలో నిరంతరం జరుగుతున్న ఒక భయంకరమైన అదృశ్య యుద్ధమిది. సో ఈరోజు మనం కొన్ని వైద్య పరిశోధనా పత్రాలు, క్లినికల్ నోట్స్ ఆధారంగా ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోబోతున్నాం. అంటే మానవ రోగనిరోధక వ్యవస్థకు, ఈ బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులకు మధ్య జరిగే ప్రాణాంతకమైన పోరాటం గురించన్నమాట. కరెక్ట్. ఈ కంటికి కనిపించని శత్రువులు అసలు మనపై ఎలా దాడి చేస్తాయి, వాటిని మన ఆధునిక వైద్యం ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇందులో మనం చూడబోతున్నాం. రైట్. సో దీన్ని కొంచెం వివరంగా విడమరిచి చూద్దాం. అసలు ఈ యుద్ధంలో గెలవడానికి ఈ బ్యాక్టీరియాలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయి? ఆ ఎత్తుగడలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మైక్రోస్కోప్ వెనుక ఉన్న ప్రపంచంలోకి వెళ్ళాలి. అంటే శత్రువు ఎలా దాడి చేస్తాడో తెలుసుకునే ముందు వాళ్లు మన రక్షణ కణాల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి కవచాలు ధరిస్తారో అర్థం చేసుకోవాలి కదా. అంటే వాటికి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. అవును. బ్యాక్టీరియాలు తమను తాము రక్షించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆయుధాలను వాడుకుంటాయి. ఉదాహరణకు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కలిగించే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియే బ్యాక్టీరియాను తీసుకుందాం. ఇది ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం దాని చుట్టూ ఉండే పాలీసాకరైడ్ క్యాప్స్యూల్. పాలీసాకరైడ్ క్యాప్స్యూల్ అంటే అది ఒక రకమైన అభేద్యమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిదా? మన రోగనిరోధక కణాలు దాన్ని పట్టుకోలేవా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కంటే కూడా దాన్ని ఒక జిగురు పూసిన రెయిన్ కోట్లాగా ఊహించుకోండి. మన శరీరంలోని రక్షక కణాలు అంటే మ్యాక్రోఫేజ్లు ఈ బ్యాక్టీరియాను మింగేసి నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, కానీ ఆ రెయిన్ కోట్ వల్ల జారిపోతాయా? ఖచ్చితంగా. ఈ పాలీసాకరైడ్ క్యాప్స్యూల్ చాలా నునుపుగా ఉండటం వల్ల మన కణాలు దాన్ని పట్టుకోలేక జారిపోతాయి. అయితే ఆధునిక వైద్యం దీనికి ఒక విరుగుడు కనిపెట్టింది. అదే కాంజుగేట్ వ్యాక్సిన్. విన్నాను. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఈ వ్యాక్సిన్ మన రోగ నిరోధక వ్యవస్థకు ఒక రకమైన హ్యాండిల్స్ని ఇస్తుంది. తద్వారా ఆ నునుపైన బ్యాక్టీరియాను మన కణాలు సులభంగా పట్టుకుని నాశనం చేయవచ్చు. అద్భుతం. అంటే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఇక మనకు ఆ బ్యాక్టీరియా ముప్పు పూర్తిగా లేనట్టే కదా? ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఆ వ్యాక్సిన్ కేవలం అందులో పొందుపరిచిన నిర్దిష్టమైన సెరోటైపులకు, అంటే బ్యాక్టీరియాలోని కొన్ని రకాల జాతులకు మాత్రమే జీవితకాల రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంటే అందులో ఇంకా రకాలుంటాయా? అవును. ఈ బ్యాక్టీరియా కుటుంబంలో ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో వ్యాక్సిన్లో కవర్ కాని ఇతర సెరోటైప్ల వల్ల ఇప్పటికీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అంటే శత్రువు 10 రకాల కవచాలు వాడితే మనం కేవలం 5 రకాల కవచాలను మాత్రమే ఛేదించగల వ్యూహాన్ని రూపొందించామన్నమాట. వావ్, అది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మరి హాస్పిటల్స్లో వాడే కృత్రిమ పరికరాల మాటేమిటి? అంటే కీళ్ల మార్పిడి సర్జరీలు, పేస్ మేకర్లు, క్యాథెటర్లు వాడతారు గదా, అక్కడ ఈ బ్యాక్టీరియా దాడికి ఆస్కారం ఉందా? ఖచ్చితంగా ఉంది. అక్కడ స్టెఫైలోకోకస్ ఎపిడెర్మిటిస్ అనే మరొక బ్యాక్టీరియా రంగంలోకి దిగుతోంది. ఇది సాధారణంగా మన చర్మంపై ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ చర్మంపైనే ఉంటుందా? మరి ముప్పెలా వస్తుంది? శరీరంలోకి ఒక కృత్రిమ పరికరం వెళ్లగానే దాని ప్రవర్తన మారుతోంది. ఇది వెంటనే బయోఫిల్మ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తోంది. ఈ బయోఫిల్మ్ అంటే ఏంటి? ఏదైనా గూడులాంటిదా? సరిగ్గా చెప్పారు. అది తమ చుట్టూ తాము అల్లుకునే ఒక బలమైన జిగురులాంటి కోట అని చెప్పొచ్చు. ఒకసారి ఈ బ్యాక్టీరియాలు ఆ కృత్రిమ పరికరాలపై ఈ బయోఫిల్మ్ కోటను నిర్మించుకుని లోపల కూర్చున్నాయంటే మనం బయట నుండి ఎన్ని యాంటీబయాటిక్స్ పంపించినా ఆ కోట గోడలను దాటి లోపలికి వెళ్లలేవు. మన రోగ నిరోధక కణాలు కూడా ఏమీ చేయలేవు. ఇది వింటుంటే నాకు ఇంకో బ్యాక్టీరియా, నైసేరియా గొనోరియే గుర్తొస్తుంది. లైంగికంగా సంక్రమించే వ్యాధుల్లో ఇది ప్రధానమైంది కదా. ఈ బ్యాక్టీరియా చేసే మోసం ఇంకా భయంకరమని ఎక్కడో చదివాను. మీరు చదివింది నిజమే. ఇది బ్యాక్టీరియాల సామ్రాజ్యంలోనే అత్యంత తెలివైన మోసకారి అనొచ్చు. ఇది మన రోగనిరోధక వ్యవస్థ కళ్ళు కప్పడానికి తన ఉపరితలంపై ఉండే అణువులను, అంటే పోరిన్స్, ఓపా ప్రోటీన్లు
లైపోఓలిగోసాకరైడ్ లాంటి ప్రోటీన్లను నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది. నేనిందాక ప్రారంభంలో చెప్పిన దొంగ పోలిక దీనికి సరిగ్గా సరిపోతుంది కదా. అంటే ఒక దొంగ పోలీసుల కళ్ళు గప్పడానికి రోజూ రకరకాల మాస్కులు, బట్టలు మార్చినట్లు నిన్న ఎర్ర చొక్కాతో వస్తే ఈరోజు పచ్చ చొక్కాతో మీసాలు తీసేసి వస్తాడు. అవును, 100% సరైన పోలిక. మన రోగనిరోధక కణాలు అంటే మీ పోలీసులనమాట. ఇతను మనకు తెలిసిన దొంగ కాదులే అని వదిలేస్తారు. ఈ నైసేరియా కూడా అచ్చం అలాగే చేస్తుంది. వావ్! దీనివల్ల మనకు శాశ్వత రోగ నిరోధక శక్తి ఎప్పటికీ రాదన్నమాట. కరెక్ట్. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినట్లు అనిపించినా అది వేషం మార్చుకుని మళ్లీ వస్తుంది. ముఖ్యంగా యువతలో ఇది రక్తంలో కలిసిపోయి డిసెమినేటెడ్ ఇన్ఫెక్షన్గా మారితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ప్రధానంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. 1. అనేక కీళ్ల నొప్పులు రావటం, దీన్నే పాలిఆర్థరైటిస్ అంటారు. 2. చర్మంపై దద్దుర్లు లేదా నీటి బుడగల్లాంటి పొక్కులు రావటం, అంటే వెసిక్యులోపస్చులార్ ర్యాష్. 3. టెనోసైనోవైటిస్, అంటే కండరాలను ఎముకలకు కలిపే స్నాయువుల చుట్టూ వాపు రావటం. దీన్ని ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఇది జంటగా కాఫీ గింజల ఆకారంలో గులాబీ రంగులో కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని గ్రామ్ నెగటివ్ డిప్లోకోకీ అని పిలుస్తారు. ఒకవైపు దొంగలా వేషాలు మార్చుకునే నైసేరియా ఉంటే, మరోవైపు మన శరీరంలోనే ఒక భాగం నుండి మరో భాగానికి గుట్టు చప్పుడు కాకుండా పాకుతూ వెళ్లే ఈ కోలి కదా మరొక ఎత్తు కదా. అవును, ఈ కోలి చాలా కామన్. ఆరోగ్యవంతుల్లో మరియు వృద్ధుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు, అదే యూటీఐ అంటాం కదా, దానికి ఇదే ప్రధాన కారణం. నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. అసలు ఈ కోలి ఉండాల్సింది మన పేగులలో, అంటే జీర్ణశయాంతర మార్గంలో కదా. మరి అది మూత్రనాళంలోకి, అక్కడ్నుండి కిడ్నీల వరకు ఎలా ఎగబాకుతోంది? దానికి కాళ్ళు ఉండవు కదా. కాళ్ళు ఉండవు కాని దానికంటే శక్తివంతమైన ఒక ఆయుధం దానికుంటుంది. దానికి పిలి అనే ప్రత్యేకమైన ప్రోటీన్ నిర్మాణాలుంటాయి. ఇవి చూడ్డానికి చిన్న చిన్న జుట్టు పోగుల్లా లేదా కొక్కేలలాగా పనిచేస్తాయి. ఓహో, గ్రాప్లింగ్ హుక్స్ లాగా పట్టుకుని పైకెళ్తాయా? సరిగ్గా అదే. మూత్ర విసర్జన చేసేటప్పుడు మూత్రం ఎంత వేగంగా బయటకు నెడుతున్నప్పటికీ ఈకోలి తన పిలి సాయంతో మూత్రనాళం గోడలకు గట్టిగా అత్తుకొని నిదానంగా కిడ్నీల వైపు ఎగబాకుతుంది. మై గాడ్, చాలా డెవలప్డ్ మెకానిజం ఇది. అవును, అక్కడి నుంచి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ కలిగించి ఒక్కోసారి రక్తంలోకి కూడా ప్రవేశించి బ్యాక్టీరేమియా లేదా సెప్సిస్కు దారితీస్తుంది. అంటే ఒక చిన్న మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఏకంగా రక్తంలోకి విషం చేరే స్థాయికి వెళ్ళొచ్చన్నమాట. మరి దీన్ని ల్యాబ్లో డాక్టర్లు ఎలా గుర్తిస్తారు? దీన్ని గుర్తించడానికి మైక్రోబయాలజిస్టులు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిస్తారు. ఈ బ్యాక్టీరియాను తీసుకువెళ్లి మ్యాకాంకీ అగార్ అనే ఒక ప్రత్యేకమైన జెల్లీ లాంటి పదార్థంపై పెంచుతారు. ఓకే, అక్కడేం జరుగుతుంది? ఇక్కడే దీని రహస్యం బయటపడుతుంది. ఈ కోలి అనేది లాక్టోస్ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా. అంటే ఆ జెల్లీలో ఉన్న లాక్టోజ్ అనే చక్కెరను ఇది జీర్ణించుకుని ఆ ప్రదేశాన్ని నియాన్ గులాబీ రంగులోకి మారుస్తుంది. వావ్! ఒక నేరస్తుడు క్రైమ్ సీన్లో తన పాదాలకు గులాబీ రంగు పూసుకుని అడుగుజాడలో వదిలివెళ్ళినట్లనమాట. భలే చెప్పారు, ఎగ్జాక్ట్లీ. దీన్ని చూడగానే ల్యాబ్ వాళ్లకు అది ఈ కోలి అని స్పష్టంగా తెలిసిపోతుంది. అదొక అద్భుతమైన డిటెక్టివ్ వర్క్. అలాగే మనం ఇంట్లో లేదా క్లినిక్స్లో చేసుకోగలిగే మూత్ర పరీక్ష స్ట్రిప్స్ ఉంటాయి కదా, అందులో నైట్రైట్స్ టెస్ట్ చేస్తారని విన్నాను. దాని కథ ఏంటి? క్లినిక్లలో వాడే ఆ డిప్ స్టిక్పై నైట్రైట్స్ పాజిటివ్ వస్తే అది దాదాపుగా ఈ కోలి వల్ల వచ్చిన యూటీఐ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా మన మూత్రంలో నైట్రేట్స్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఆ నైట్రేట్స్ను తిని నైట్రైట్స్గా మారుస్తాయి. రైట్, ఇది సింపుల్గానే ఉంది. కాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవరైనా రోగి నీళ్లు ఎక్కువగా తాగి పదే పదే మూత్ర విసర్జన చేస్తూ ఉంటే ఆ బ్లాడర్లో ఉన్న బ్యాక్టీరియాకు ఆ రసాయన ప్రక్రియ చేయడానికి తగినంత సమయం దొరకదు. ఓ, అంటే రిపోర్ట్ తప్పుగా వస్తుందా? అవును, అప్పుడు ఆ డిప్స్టిక్ టెస్ట్ ఫాల్స్ నెగటివ్ చూపిస్తుంది. అంటే రోగికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నా సరే రిపోర్ట్ మాత్రం నార్మల్ అని వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. రిపోర్ట్ చూసుకుని అంతా బాగుంది అనుకుని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు. అలాగే ఆస్పత్రుల్లో క్యాథెటర్ వాడే రోగుల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ల ముప్పుంటుందంటారు కదా? ఖచ్చితంగా. క్యాథెటర్ అసోసియేటెడ్ యూటీఐ అనేది హాస్పిటల్స్లో చాలా సాధారణం.
48 గంటల కంటే ఎక్కువ సమయం క్యాథెటర్ ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియాలు పైకి ఎగబాకడానికి ఒక హైవే దొరికినట్లు అవుతుంది. అందుకే అవసరం లేనప్పుడు క్యాథెటర్ వాడకపోవడమే మంచిది. ఇక్కడ సూడోమోనాస్ అనే మరొక బ్యాక్టీరియా కూడా దీనికి కారణమవుతుందని మర్చిపోకూడదు. ఇప్పటిదాకా మనం బ్యాక్టీరియాలు ఎలా దాక్కుంటాయి, ఎలా పైకెగబాకుతాయి అనేది చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని బ్యాక్టీరియాలు నేరుగా బాంబు దాడులకు దిగుతాయని మనం ఇందాక చెప్పుకున్నాం. అవును, విష పదార్థాలను అంటే టాక్సిన్స్ని విడుదల చేసి మన రోగనిరోధక వ్యవస్థనే తప్పుదారి పట్టించడం. ఆ టార్గెటెడ్ దాడుల గురించి వివరిస్తారా? ఖచ్చితంగా. ఈకోలీనే మళ్లీ ఉదాహరణగా తీసుకుంటే, ఇది రక్తంలోకి చేరినప్పుడు బ్యాక్టీరియా కణాల గోడల నుండి లిపోపాలీసాకరైడ్ అనే ఒక రకమైన ఎండోటాక్సిన్ విడుదలవుతుంది. దీన్ని మనం ఒక బయోలాజికల్ బాంబ్ అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా లిపిడ్ ఏ అనేది అసలైన విలన్. ఈ లిపిడే ఏం చేస్తుంది? ఇది నేరుగా మన గుండె మీదో కిడ్నీల మీదో దాడి చేస్తుందా? లేదు, ఇది అంతకంటే తెలివైనది. ఇది నేరుగా మన అవయవాలపై దాడి చెయ్యదు. ఇది మన రక్షణ దళాలైన మ్యాక్రోఫేజులను రెచ్చగొడుతుంది. అంటే మన పోలీసులకే తప్పుడు సమాచారం ఇస్తుందన్నమాట. అవును, ఈ టాక్సిన్ను చూడగానే మన మ్యాక్రోఫేజులు భయంతో పానిక్ అయిపోయి శరీరంలోని కణాలకు అత్యవసర హెచ్చరికలను పంపుతాయి. ఈ హెచ్చరికలనే మనం సైటోకైన్లు అంటే IL-1, TNF-ఆల్ఫా అంటాం. బ్యాక్టీరియా మాయాజాలం వల్ల ఈ మ్యాక్రోఫేజులు అవసరానికి మించి అతిగా ఈ సైటోకైనలను విడుదల చేస్తాయి. అప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? దీనివల్ల మన శరీరమంతా అదుపు తప్పిపోతుంది. రక్తనాళాలు విపరీతంగా వ్యాకోచించి రక్తపోటు అమాంతం పడిపోతుంది. అవయవాలకు ఆక్సిజన్ అందక అవి ఫెయిల్ అవుతాయి. దాన్నే మనం సెప్టిక్ షాక్ అంటాం. ఒక చిన్న బ్యాక్టీరియా మన సొంత సైన్యాన్నే మనకు వ్యతిరేకంగా వాడుకుందన్నమాట. ఇది వింటుంటే ఒళ్ళు గగుర్పొడుతోంది. మరి పిల్లల్లో ఎక్కువగా వచ్చే స్కార్లెట్ ఫీవర్ విషయానికొస్తే అక్కడ కూడా ఇలాంటి దాడులే ఉంటాయా? అవును, అక్కడ గ్రూప్ ఏ స్ట్రెప్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పైరోజెనిక్ ఎక్సోటాక్సిన్లను విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్ల వల్ల పిల్లల శరీరంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. విపరీతమైన జ్వరం, గొంతునొప్పి వస్తాయి. దీనికేదైనా ప్రత్యేకమైన లక్షణాలుంటాయా చూసి గుర్తుపట్టడానికి? ఉంటాయి. పిల్లల చర్మంపై ఇసుక కాగితం లాంటి గరుకైన దద్దుర్లు వస్తాయి. పెదవుల చుట్టూ చర్మం పాలిపోయినట్లు మారుతుంది. దీన్నే సర్క్యుమోరల్ పల్లార్ అంటారు. అలాగే నాలుక ఎర్రగా స్ట్రాబెర్రీలాగా మారిపోతుంది. ఇవన్నీ ఆ టాక్సిన్ చేస్తున్న విధ్వంసమే. ఈ స్ట్రెప్ ఇన్ఫెక్షన్ల విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇవి భవిష్యత్తులో గుండె జబ్బులు లేదా కిడ్నీ జబ్బులకు దారితీస్తాయని విన్నాను. ఆ రెండిటి మధ్య తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ గ్రూప్ ఏ స్ట్రెప్ ఇన్ఫెక్షన్ అనేది చర్మంపై కురుపులుగా రావొచ్చు లేదా గొంతులో ఇన్ఫెక్షన్గా రావొచ్చు. ఇవి తగ్గిన కొద్ది వారాల తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయి కిడ్నీలపై దాడి చేస్తే దాన్ని పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. ఇది చర్మం ఇన్ఫెక్షన్ వల్ల గానీ గొంతు ఇన్ఫెక్షన్ వల్ల గానీ రావొచ్చు. ఓకే, మరి గుండె జబ్బుల సంగతి? మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున గుండె కవాటాలపై దాడి చేసే అక్యూట్ రుమాటిక్ ఫీవర్ మాత్రం కేవలం గొంతు ఇన్ఫెక్షన్ వల్ల మాత్రమే వస్తుంది. చర్మం ఇన్ఫెక్షన్ వల్ల గుండెకు ముప్పు ఉండదు. చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఈ టాక్సిన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అత్యంత ప్రమాదకరమైన టెటానస్ గురించి కూడా చెప్పాలి. దెబ్బ తగలగానే మనం వెళ్లి టెటానస్ ఇంజెక్షన్ వేయించుకుంటాం. అసలు ఆ టెటానస్ వెనుక ఉన్న మెకానిజం ఏంటి? క్లాస్ట్రీడియం టెటనే అనే బ్యాక్టీరియా ఒక భయంకరమైన న్యూరోటాక్సిన్ను ఉత్పత్తి చేస్తుంది. దాన్ని టెటనోస్పాస్మిన్ అంటారు. సాధారణంగా మన కండరాలు కదలికలకనుగుణంగా సంకోచించి వ్యాకోచించేలా మన వెన్నుపాములోని నరాలు సిగ్నల్స్ ఇస్తుంటాయి. కానీ ఈ టెటనోస్పాస్మిన్ నేరుగా వెన్నుపాములోకి వెళ్లి ఆ కండరాలను రిలాక్స్ చేసే నిరోధక సిగ్నల్స్ను పూర్తిగా అడ్డుకుంటుంది. అంటే కదులుతున్న ఒక కారుకు బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయినట్లు అన్నమాట. కండరాలు రిలాక్స్ అవ్వడానికి బదులు ఎప్పటికీ గట్టిపడిపోతాయా? ఖచ్చితంగా. అందుకే రోగికి విపరీతమైన కండరాల నొప్పులొస్తాయి. దవడ కండరాలు బిగుసుకుపోయి నోలు తెరవలేరు. దీన్నే లాక్జా అంటారు. అందుకే దెబ్బ తగిలినప్పుడు ఇనాక్టివేటెడ్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా మనం రోగనిరోధక శక్తిని ముందే పెంచుతాం. మరి చిన్నపిల్లలకి, ముఖ్యంగా నవజాత శిశువుల్లో ఇది రాకుండా ఉండాలంటే? ప్రసవ సమయంలో పరిశుభ్రత, బొడ్డు సంరక్షణ చాలా అవసరం. అలాగే
గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వ్యాక్సినేషన్ ఇస్తే తల్లి ద్వారా వచ్చే ఐజీజీ యాంటీబాడీస్ శిశువుకు పుట్టిన తర్వాత సుమారు 2 నెలల వరకు రక్షణ ఇస్తాయి. ఈ టాక్సిన్లతో పోరాటమంటే నిజంగా మన రక్షణ వ్యవస్థకు పెద్ద పరీక్షే. అయితే ఇంకొక భయంకరమైన రియాక్షన్ గురించి నేనెక్కడో చదివాను. అదే టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఇది సూపర్ యాంటీజెన్ల వల్ల వస్తుందని, ముఖ్యంగా మహిళలు వాడే టాంపోన్ల వాడకంతో ముడిపడి ఉంటుందని విన్నాను. అవును. అసలు ఈ సూపర్ యాంటీజెన్ అంటే ఏంటి? అది మన రక్షణ వలయాన్ని ఎలా బద్దలు కొడుతుంది? ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని వెనుక ఉన్న లాజిక్ చాలా టెరిఫైయింగ్. సాధారణంగా బయట నుండి శత్రువు కణం వచ్చినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ చాలా పద్ధతిగా పనిచేస్తుంది. ఒక యాంటీజెన్ ప్రెజెంటింగ్ కణం దానిని పరిశీలించి దానికి సరిపోయే ఒక నిర్దిష్టమైన టీ కణాన్ని మాత్రమే నిద్రలేపుతుంది. ఒక తాళానికి సరిపోయే చెవిని వెతికినట్లుగా కదా? అవును. కానీ స్టెఫైలోకోకస్ ఆరియస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే TSST1 అనే ఈ సూపర్ యాంటీజెన్లు ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కుతాయి. అంటే ఆ చెకింగ్ ప్రాసెస్ని బైపాస్ చేసేస్తాయా? కరెక్ట్. ఇవి నేరుగా ఆ యాంటీజెన్ ప్రెజెంటింగ్ కణాలలోని MHC2 కాంప్లెక్స్కు టీ కణాలకు మధ్య ఒక సూపర్గ్లూలాగా అతుక్కుపోతాయి. ఎలాంటి చెకింగ్ లేకుండా శరీరంలోని దాదాపు 20% టీ కణాలను ఒకేసారి యాక్టివేట్ చేస్తాయి. మై గాడ్! ఒక్కసారిగా 20% కణాలా? అవును. సాధారణంగా 1 లేదా 2 కణాలు యాక్టివేట్ కావాల్సిన చోట లక్షలాది కణాలు ఒక్కసారిగా నిద్రలేచి సైటోకైన్ల ఓ ప్రవాహంలాగా విడుదల చేస్తాయి. దీనివల్ల హఠాత్తుగా బీపీ పడిపోవటం, తీవ్ర జ్వరం, సన్బర్న్ లాంటి దద్దుర్లు, చివరికి అవయవాల వైఫల్యం సంభవిస్తాయి. నాకో విచిత్రమైన ఉదాహరణ గుర్తొస్తుంది. జారిష్ హెర్క్స్హైమర్ రియాక్షన్ అని ఒకటుంది గదా? ఒక రోగికి సిఫిలిస్ వస్తే మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి కాపాడతాం. కానీ మందు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆ రోగికి విపరీతమైన జ్వరం, వణుకు, కండరాల నొప్పులొస్తాయి. అవును. చాలా కామన్గా చూస్తుంటాం దీన్ని. మందులు వాడితే జబ్బు తగ్గాలిగాని రోగి ఎందుకు ఇంకా దారుణమైన స్థితికి వెళ్తున్నట్లు అనిపిస్తోంది? అది చూసి సాధారణంగా రోగులు, ఒక్కోసారి డాక్టర్లు కూడా కంగారు పడతారు. కాని దాని వెనుకున్న మెకానిజం చూస్తే ఆ మందు సరిగ్గా పనిచేస్తుందనే అర్థం. ఎలా? మందు పనిచేస్తే జ్వరం ఎందుకొస్తోంది? మనం మందిచ్చినప్పుడు శరీరంలోని స్పిరోకెటల్ బ్యాక్టీరియాలు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చనిపోతాయి. అలా అవి సామూహికంగా పగిలిపోవడం వల్ల వాటి లోపలుండే లైపోప్రోటీన్లు ఒక్కసారిగా రక్తంలో కలుస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థ ఆ శవాల గుట్టను చూసి ఏదో పెద్ద దాడి జరిగిందని భ్రమపడి దానికి అతిగా స్పందించడం వల్లే ఆ రియాక్షన్ వస్తుంది. ఓ, అంటే అది కేవలం ఒక ఫాల్స్ అలారం మాత్రమే అన్నమాట. అవును. కొన్ని గంటల్లో అది దానంతట అదే తగ్గిపోతుంది. ఇదంతా వింటుంటే ఈ యుద్ధమంతా కేవలం మన శరీరంలోనే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. కాని ఈ శత్రువులు మన చుట్టూ ఉన్న పర్యావరణం, జంతువులు, నీటి ద్వారా కూడా వస్తారు కదా. ఉదాహరణకు మనం ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే స్విమ్మింగ్ పూల్స్. ఖచ్చితంగా. సరిగ్గా క్లోరిన్ లేని పూల్స్ లేదా స్పాస్లో సమయం గడిపితే హాట్ టబ్ ఫొలిక్యులైటిస్ వస్తుంది. దీనికి కారణం సూడోమోనాస్ ఎరుగినోసా. ఇది చర్మంపై వెంట్రుకల కుదుళ్లలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది ఒక గ్రామ్ నెగటివ్, ఆక్సిడేజ్ పాజిటివ్, నాన్ లాక్టోస్ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా. ఇది పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ రంగు పిగ్మెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ సూడోమోనాస్ వల్ల చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు పెద్దగా ప్రమాదకరం కాదేమో కాని నేను చదివిన దాన్ని బట్టి ఇది కాలిపోయిన గాయాలున్న పేషెంట్లకు చాలా ముప్పు తెస్తుందని తెలుస్తోంది. ఇది ఎందుకంత ప్రమాదకరం? ఎందుకంటే దాన్ని చంపడం చాలా కష్టం. అది మన సాధారణ యాంటీబయోటిక్స్ దేనికీ లొంగదు. దానిపై దాడి చెయ్యాలంటే మనం బరువైన ఆయుధాలు వాడాలి. కేవలం కొన్ని ప్రత్యేకమైన పెన్సిలిన్లు, సెఫలోస్పోరిన్లు, ఎమినోగ్లైకోసైడ్లు, ఫ్యూరోకీనోలోన్లు మరియు కార్బాపెనమ్స్ లాంటి శక్తివంతమైన మందులు మాత్రమే దీనిపై పనిచేస్తాయి. కాలిపోయిన రోగులకు చర్మం అనే రక్షణ కవచం లేకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా నేరుగా రక్తంలోకి వెళ్లి ప్రాణాలు తీస్తుంది. ఇక పర్యావరణంలో దాగి ఉన్న మరో భయంకరమైన విలన్ గురించి మాట్లాడుకుందాం. సముద్రపు నీటిలో ఉండే విబ్రియో వల్నిఫికస్. పేరు వింటేనే భయమేస్తోంది. ఇది వంగినట్లు ఉండే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. పచ్చి సీఫుడ్, ముఖ్యంగా పచ్చి ఆయిస్టర్స్ తినడం ద్వారా లేదా గాయాలున్నప్పుడు సముద్రపు నీటిలోకి వెళ్లడం ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందరికీ ఇది ఇంతే ప్రమాదకరమా? సాధారణ ఆరోగ్యవంతులకు ఇది కేవలం కడుపు నొప్పి, వాంతులు తెప్పించి వదిలేయవచ్చు. కాని
కాలేయ వ్యాధి లేదా శరీరంలో ఐరన్ ఓవర్లోడ్ ఉన్నవారికి ఇది సోకితే మాత్రం మృత్యుంజయులే. కాలేయ వ్యాధికి దీనికి సంబంధమేమిటి? ఈ బ్యాక్టీరియాకు పెరగడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ అనేది దానికొక పెద్ద విందు భోజనం లాంటిది. కాలేయ వ్యాధి ఉన్నవారి రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఐరన్ దొరకగానే ఇది 100 రెట్లు వేగంగా వృద్ధి చెంది నిమిషాల్లో సెప్సిస్ మరియు నెక్రోటైజింగ్ ఫ్యాసిటిస్ అంటే కండరాలను, మాంసాన్ని తినేసే భయంకరమైన వ్యాధికి దారితీస్తుంది. బాబోయ్! పర్యావరణం అనగానే అడవి జంతువులు కూడా వస్తాయి. ఉదాహరణకు మనం క్యూటుగా మురిసిపోయే కుందేళ్లు. వాటివల్ల తులేరిమియా వస్తుందంటారు గదా? అవును, దీనికి కారణం ఫ్రాన్సిస్సెల్లా తులేరెన్సిస్ అనే బ్యాక్టీరియా. ఇది అడవి జంతువులు, ముఖ్యంగా కుందేళ్లు, ఉడతలను తాకడం వల్ల లేదా వాటిపై వాలిన పేలు మరియు దోమల కుట్టడం ద్వారా మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది కుట్టిన చోట ఒక పుండు ఏర్పడి మధ్యలో నల్లగా మారుతుంది. దాన్నే ఎస్కార్ అంటారు. అక్కడి నుండి బ్యాక్టీరియా ప్రయాణించి సమీపంలోని శోషరస గ్రంథులను విపరీతంగా వాచేలా చేస్తుంది. ఇవన్నీ బయట నుండి వచ్చే ముప్పులైతే మన చర్మంపైనే ఉండి మళ్లీ మళ్లీ దాడి చేసే స్టెఫైలోకోకస్ ఆరియస్ గురించి ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎవరికైనా చర్మంపై కురుపులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కోసి చీము తీసేసి యాంటీబయాటిక్స్ వాడి తగ్గిస్తారు. అంతా అయిపోయింది, శత్రువు చనిపోయాడు అనుకుంటాం కదా. కాని కొన్నాళ్లకొది మళ్లీ వస్తుంది. అవును, ఇదెందుకు జరుగుతోంది? ఎందుకంటే ఆ బ్యాక్టీరియా కేవలం ఆ కురుపులోనే లేదు. దాన్ని మనం కేవలం యుద్ధభూమిగా మాత్రమే చూడాలి. దాని అసలు బేస్ క్యాంప్ వేరే చోటుంది. బేస్ క్యాంపా? ఎక్కడ? ఈఎస్ ఆర్యస్ మన ముక్కు రంధ్రాల లోపల, అంటే యాంటీరియర్ నేర్స్లో మరియు చర్మంపై ప్రశాంతంగా కాలనీలు కట్టుకుని దాగి ఉంటుంది. మనం కురుపును తగ్గించినా ఆ బేస్ క్యాంప్లోని బ్యాక్టీరియా చావదు. అందుకే కొంతకాలానికి వీలు చూసుకుని అది మళ్లీ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. వావ్! చర్మంపై కురుపును నయం చేసినా ఆ బ్యాక్టీరియా వెళ్ళి మన ముక్కులో దాక్కొని సమయం చూసి మళ్లీ దాడికి దిగడం నిజంగా ఆశ్చర్యకరం. ముక్కులో దాక్కోవడం ఒక వ్యూహమైతే కొన్ని బ్యాక్టీరియాలు దశాబ్దాలపాటు మన శరీరంలోనే నిద్రపోతూ ఉంటాయి కదా. అవును, క్షయవ్యాధి అదే ట్యూబర్క్యులోసిస్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది ఒక సుదీర్ఘ పోరాటం. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఒక అసాధారణమైన బ్యాక్టీరియా. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇతర బ్యాక్టీరియాల్లా వెంటనే విధ్వంసం సృష్టించదు. మన మ్యాక్రోఫేజ్లు మరియు టీ లింఫోసైట్స్లు సమన్వయంతో పనిచేసి ఆ బ్యాక్టీరియా చుట్టూ ఒక గోడ కడతాయి. దాన్ని గ్రాన్యులోమా అంటారు. దీన్నే లేటెంట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే రోగికి ఎలాంటి లక్షణాలు ఉండవన్నమాట. అవును, కానీ ఎప్పుడైనా వయసు పైబడటం వల్ల, కిడ్నీ వ్యాధి, డయాబెటీస్, హెచ్ఐవి లేదా పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లితే ఆ గోడలు బద్దలు కొట్టుకుని బ్యాక్టీరియా బయటకొచ్చి యాక్టివ్ టీబీగా మారుతుంది. ఈ టీబీ ఉందో లేదో తెలుసుకోవడానికి చర్మ పరీక్ష, అదే టీఎస్టీ చేస్తారు కదా. కానీ యాక్టివ్ టీబీతో తీవ్రంగా బాధపడుతున్న వాళ్లలో ఈ పరీక్ష ఫాల్స్ నెగటివ్ వస్తుందని విన్నాను. నాకో డౌటు. చెప్పండి. ఈ చర్మ పరీక్ష అనేది మన రోగనిరోధక వ్యవస్థ స్పందన మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతే, స్పందించడానికి ఏమీ లేకపోతే అప్పుడు రిపోర్ట్ నెగటివ్ వస్తుందా? మీరు కరెక్ట్గా పసిగట్టారు. యాక్టివ్ టీబీ ఉన్న 25% మంది రోగులలో చర్మ పరీక్ష ఫాల్స్ నెగటివ్ రావడానికి కారణం అదే. దీన్ని ఎనర్జీ అంటారు. వారిలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఇంట్లో మంటలు చెలరేగినప్పుడు అగ్నిమాపక దళానికి ఫోన్ చేద్దామంటే ఫోన్ లైన్లు కట్ అయినట్లన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వారు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు లెక్క. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నా, ఇంజెక్షన్ సరైన పద్ధతిలో చెయ్యకపోయినా లేదా ఇన్ఫెక్షన్ మరి కొత్తగా వచ్చినా కూడా ఈ టెస్ట్ నెగటివ్ రావచ్చు. మరి దీని చికిత్స విధానమేమిటి? యాక్టివ్ టీబీకి ఎప్పుడు ఒకే మందు వాడకూడదనంటారు, ఎందుకు? ఒకే మందు వాడితే ఈ బ్యాక్టీరియా వెంటనే తన జన్యువులను మార్చుకుని దానికి నిరోధకత అంటే రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. అందుకే ఎల్లప్పుడూ బహుళ ఔషధాల కాంబినేషన్ వాడాలి. కాని పీపీడీ చర్మ పరీక్ష పాజిటివ్ వచ్చి ఛాతీ ఎక్స్రే నెగటివ్ ఉంటే అప్పుడు ప్రివెంటివ్గా ఐసోనియాజిడ్ అనే ఒకే మందు వాడతారు. ఈ ఐసోనియాజిడ్ ఎలా పనిచేస్తుంది?
ఐసోనియాజిడ్ అనేది బ్యాక్టీరియా సెల్ వాల్లోని మైక్లిక్ యాసిడ్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా తన ఆకారాన్ని కోల్పోయి చనిపోతుంది. కానీ ఈ బ్యాక్టీరియా దానికి కూడా కౌంటర్ ఇస్తుంది. అది తనలోని క్యాటలేజ్ పెరాక్సిడేజ్ ఎంజైమ్ను ఉత్పత్తి చేయడం మానేయడం ద్వారా గాని లేదా ఆ మందు బైండింగ్ సైట్ను మార్చుకోవడం ద్వారా గాని రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. ఇదొక నిరంతర ఆయుధ పోటీ అనొచ్చు. అంటే మనం వేసే మందు పనిచేయకుండా దానికదే తన జన్యువులను మార్చుకుంటుందన్నమాట. మరి ఇతర మందులు, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? రిఫామైసిన్స్ అనే మందులు బ్యాక్టీరియాలోని ట్రాన్స్క్రిప్షన్ను ఆపుతాయి. ఈ మందుల వల్ల కాలేయానికి ముప్పుంటుంది. అలాగే రోగి శరీర ద్రవాలు అంటే కన్నీళ్లు, చెమట, మూత్రం ఎరుపు, నారింజ రంగులోకి మారిపోతాయి. అది హానికరమేమీ కాదు కానీ భయపెడుతుంది. ఇక ఇథాంబ్యుటాల్ అనే మందు కూడా వాడతారు కదా. అవును, ఇథాంబ్యూటాల్ వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. రోగికి కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులను గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. మందు ఆపితే ఇది నయమవుతుంది. ఇది గమనిస్తే మనం ఒక అడుగు ముందుకేస్తే బ్యాక్టీరియా 2 అడుగులు ముందుకేస్తోంది. సరే, మనమిప్పటిదాకా బ్యాక్టీరియాల గురించి బాగా మాట్లాడుకున్నాం. కానీ మన రక్షణ వలయం బద్దలైనప్పుడు, అంటే మన రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించినప్పుడు, అప్పటిదాకా వాతావరణంలో మన చర్మంపై సాధువుల్లో ఉండే మరో సామ్రాజ్యం దాడికి దిగుతుంది. అవును, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఉదాహరణకు క్యాండిడా ఆల్బికన్స్ని తీసుకుందాం. ఇది మన శరీరంలో సాధారణంగానే ఉంటుంది. దీని నుండి మనల్ని రక్షించడంలో న్యూట్రోఫిల్స్ మరియు టీ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రక్షణా దళాలు విడివిడిగా ఎలా పనిచేస్తాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఎలా? రక్తంలో క్యాండిడా ప్రవేశించి క్యాండిడేమియా లేదా మెనింజైటిస్ రాకుండా మన న్యూట్రోఫిల్స్ కాపలా కాస్తాయి. అందుకే క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకునే రోగుల్లో ఈ న్యూట్రోఫిల్స్ సంఖ్య పడిపోతే వారికి ఈ ఇన్ఫెక్షన్ ముప్పు ప్రాణాంతకంగా మారుతుంది. మరి టీ కణాల డ్యూటీ ఏమిటి? టీ కణాలు బార్డర్ సెక్యూరిటీ లాంటివి. అవి ఉపరితల ఇన్ఫెక్షన్లను, అంటే ఉదాహరణకు నోటిలో వచ్చే థ్రష్ను ఆపడంలో ముఖ్యం. నోటిలో తెల్లటి పొరలా వచ్చే ఈ థ్రష్ను టంగ్ డిప్రెసర్తో సులభంగా గీకి తీయవచ్చు. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల, స్టీరాయిడ్స్ వల్ల ఇది వస్తుంది. ఒకవేళ మామూలు వాళ్ళకిదొస్తే ఏంటి పరిస్థితి? అదే ఇక్కడ పాయింట్. ఒకవేళ ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేని పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఒక యువకుడికి ఈ థ్రష్ వస్తే డాక్టర్లు వెంటనే హెచ్ఐవి టెస్ట్ చెయ్యాలి. ఎందుకంటే అతని టీ కణాలు నాశనమయ్యాయనడానికి అది తొలి సంకేతం. దీన్ని మైక్రోస్కోప్లో చూస్తే మొగ్గలు తొడుగుతున్నట్లు కనిపిస్తుంది. జర్మ్ ట్యూబ్ టెస్ట్ పాజిటివ్ రావడం దీని ప్రత్యేకత. నేను ఇంకొక ఫంగస్ గురించి చదివాను. మనం ప్రతిరోజూ పీల్చే గాల్లోనేది ఉంటుందట, ఆస్పర్గిల్లస్ ఫ్యూమిగేటస్. గాల్లో ఉన్నదాన్ని మనం పీల్చినా మనకేం కాదు, కాని రోగనిరోధక శక్తి లేనివారికి అది ప్రాణాంతకమేనా? అవును, సుదీర్ఘకాలం న్యూట్రోపేనియా ఉన్నవారికి ఇది నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లి ఇన్వేజివ్ ఆస్పెరిల్లోసిస్కు కారణమవుతుంది. జ్వరం, ఛాతీనొప్పి, దగ్గు, కఫంలో రక్తం పడటం దీని లక్షణాలు. మైక్రోస్కోప్లో ఇది సన్నగా వీఆకారపు బ్రాంచింగ్తో కనిపిస్తుంది. సరే, వీటిని ఎదుర్కోవడానికి మన దగ్గరున్న మందులెలా పనిచేస్తాయి? అజోల్స్ మరియు ఆంఫోటెరిసిన్ బి గురించి చెప్పండి. ఫ్లూకోనజోల్ లాంటి అజోల్స్ ఫంగల్ ఎంజైమ్ అయిన లానోస్టెరాల్ 14 ఆల్ఫా డెమిథైలేస్ను అడ్డుకుంటాయి. ఈ ఎంజైమ్ ఫంగస్కి ప్రాణాధారమైన ఎర్గోస్టెరాల్ను తయారుచేస్తుంది. దీన్ని అడ్డుకోవడం ద్వారా ఫంగస్ను చంపుతాం. అయితే అత్యంత శక్తివంతమైన మందు అయిన ఆంఫోటెరిసిన్ బి నేరుగా ఫంగస్ సెల్ మెంబ్రేన్లోని ఆ ఎర్గోస్టెరాల్తో బైండ్ అయి దాన్ని నాశనం చేస్తుంది. కాని ఇక్కడే పెద్ద సమస్య వస్తుంది. అవును, ఆంఫోటెరిసిన్ బికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని విన్నాను. ఎందుకంటే ఆ ఫంగస్ కవచమైన ఎర్గోస్టెరాల్కి మన మనుషుల కణాల్లో ఉండే కొలెస్ట్రాల్కి కొంచెం పోలిక ఉంటుంది కదా. కరెక్ట్. అంటే ఆంఫోటెరిసిన్ బి అనేది ఒక కన్ఫ్యూజ్ అయిన క్షిపణి లాంటిదనమాట. శత్రువుల యూనిఫామ్ అంటే ఎర్గోస్టెరాల్, మన సైనికుల యూనిఫామ్ అంటే కొలెస్ట్రాల్ ఒకేలా ఉండటం వల్ల పొరపాటున ఇది శత్రువులతో పాటు మన సైనికులపై కూడా దాడి చేస్తుందన్నమాట. మీ పోలిక చాలా అద్భుతంగా ఉంది. సరిగ్గా అదే జరుగుతుంది. మన సైనికులపై దాడి చేయడం వల్లే రోగికి నెఫ్రోటాక్సిసిటీ అంటే కిడ్నీ డ్యామేజ్, పొటాషియం తగ్గిపోవడం, హైపోమాగ్నీస్మియా వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
అందుకే దీని డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా ఉపయోగిస్తారు. సో ఇదంతా విన్నాక మనకు అర్థమయ్యేదేంటంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించడానికి, దాక్కోడానికి, మన రోగనిరోధక వ్యవస్థను ఏమార్చడానికి ఎన్ని అద్భుతమైన, భయంకరమైన ఉపాయాలు పన్నుతాయో మనం చూసాం కదా. అవును, కవచాలు మార్చుకోవడం నుండి సైటోకైన్ తుఫాన్లు సృష్టించడం వరకు ప్రతిదీ ఒక మాస్టర్ ప్లాన్. రైట్. అదే సమయంలో వాటికి వ్యతిరేకంగా వైద్యశాస్త్రం ఎలాంటి వ్యూహాలను రచిస్తుందో కూడా మనం అర్థం చేసుకున్నాం. సరే, దీన్ని ఇలా ముగిస్తాం. ఇదంతా విన్నాక నా మెదడులో ఒక ఆసక్తికరమైన, భయంకరమైన ప్రశ్న మెదులుతుంది. చెప్పండి. ఒకవేళ ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్సులు తమ మనుగడ కోసం తమలో తాము సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొని మన యాంటీబయాటిక్స్ అన్నింటినీ తట్టుకునేలా, అంటే సూపర్ బగ్స్లా మారిపోతే ఏమవుతుంది? బహుశా భవిష్యత్తులో మనం ఈ రసాయన యాంటీబయాటిక్స్కు బదులుగా కేవలం బ్యాక్టీరియాను మాత్రమే టార్గెట్ చేసి తినేసే వైరస్లను, అంటే ఫేజ్లను, లేదా మన రక్తంలో ప్రయాణించే నానోబాట్లను వాడే పరిస్థితి వస్తుందా? ఆలోచించండి. ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. అవును, ఈ అదృశ్య యుద్ధంలో ముందు ముందు ఇంకా ఎన్నెన్ని వింతలు చూడబోతున్నామో. మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం.